హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరిపోయే సైలాస్ కిచెన్ వెరైటీస్. చికెన్ చంగేజీ చేయబోతున్నాం ఇవాళ. నార్త్ ఇండియాలో స్పెషల్ అండి ఇది. నిజంగా ఎగబడి తింటారంటారు చూసారా, ఆ టైప్లో ఉంటుంది. టేస్ట్ కూడా నిజంగా మన టేస్ట్కి ఆ టేస్ట్ తొందరగా మ్యాచ్ అవ్వదు, కానీ ఇది మ్యాచ్ అవ్వడంతో పాటు ఒక డిఫరెంట్ వెరైటీని మనకు చూసే అవకాశం కల్పిస్తుంది ఈ చికెన్ చంగేజీ వెరైటీ. దీన్ని 3 స్టెప్స్ కింద మనం క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. స్టెప్ నెంబర్ 1, చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఇది దేంతో మ్యారినేట్ చేయాలి? మనకి యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉండేది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నాను, ఎందుకంటే ఇంకా అల్లం వెల్లుల్లి వేరే దగ్గర వేసేది ఉంది. జస్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ చికెన్కి సరిపడా ఉప్పు, ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు. పసుపు ఇక్కడ ఒక్క చోటే పడుతుంది, అందుకని 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఇక్కడ కారము ఒక 1.5 టీ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను. ఇంకొక 1 టీ స్పూన్ వేరే దగ్గర వేసేది ఉంది. ఒక 50 grams ఆఫ్ కర్డ్, పెరుగు అండ్ గరం మసాలా. ఇందులో ఏమేమి ఉందంటే ధనియాల జీలకర్ర పొడి ఉంది, మన యాలుక్క, చెక్క, లవంగ, జాపత్రి అన్నీ కలిసి పొడి చేస్తాం కదా, ఆ గరం మసాలా పౌడర్ ఇది. జస్ట్ ఇది ఒక 1.5 టీ స్పూన్ వేయండి. ఇందులో 1/2 టీ స్పూనే గరం మసాలా, 1 టీ స్పూన్ వచ్చి ధనియాల జీలకర్ర. దీన్ని అన్నిటినీ కలిపి మ్యారినేట్ చేసేద్దాం. ఒక 1/2 అవర్ ఉంచితే చాలు, అంతకుమించి అవసరం లేదు. ఇది స్టెప్ నెంబర్ 1. ఇది పక్కకు పెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ ముందు కలిపి పెట్టేసుకున్నాం అంటే మిగతా పని ఒక 10-15 నిమిషాలు కూడా పట్టదండి. ఆ తర్వాత మళ్ళీ ఉడకటం. మ్యారినేషన్ టైం కనుక తీసి పక్కకు పడేస్తే మనకి ఒక 30 minutesలో అయిపోతుంది వంట. మ్యారినేషన్ టైం 1/2 అవర్ గ్రేస్ పీరియడ్. దానిలో మ్యారినేట్ చేయడం తప్పితే మనకేం పెద్ద పని లేదు కదా. చాలు, మొత్తం కలిపిన. కొంచెం ఆయిల్ వేస్తాను, కొద్దిగానే, వెరీ లిటిల్. పక్కకు పెట్టేస్తున్నా. స్టెప్ నెంబర్ 2 ఏం చేస్తారంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, చిన్నది. మీరు మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ ప్రెషర్ కుక్కర్లో తొందరగా అవుతుంది మనకి. టమాటాలు పెద్ద సైజు ఒక 4 తీసుకున్నానండి. మరి 1/2 కిలో చికెన్కి 1/2 కిలో టమాటాలు అవసరం లేదు. ఒక 1/2 కిలో కన్నా ఒక్కటే, కొంచెం ఎక్కువ, 300 grams అనుకోండి చాలు. 300 grams టమాటోస్. దీనిలోకి 4-5 వెల్లుల్లి. ఇవన్నీ ఒక్కసారి చూడండి, వేసేస్తాం. మీకు జీడిపప్పు 4-5, కొత్తిమీర కొంచెం, పచ్చిమిరపకాయలు ఒక 3-4, ఉల్లిగడ్డ. నేనేమో చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఇది వేస్తున్నాను. మీరు పెద్ద ఉల్లిపాయ ఉంటే కనుక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేయండి, ముక్కలు కట్ చేసి. నాకు ఇవి చాలా ఇష్టం, ఉన్నాయి ఇంట్లో, అందుకని వేసాను. అండ్ అల్లం ముక్కలు ఒక 2-3, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్లో 1/4, 2 యాలుక్కాయలు, ఎందుకంటే అందులో మసాలా వేసాం కదా, అందుకని ఇందులో తగ్గిస్తున్నాను. 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, వెరీ లిటిల్, ఒక ఫ్లవర్ వేసుకోండి, కొంచెం షాజీరా, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ పోస్తున్నాం. ఒక్కసారి కలిపేసి దీన్ని మనం వెజ్ బిర్యానీ చేసేటప్పుడు ఈ పేస్ట్ని యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. నాకు ఆయన ఉన్నాడు కదా, కాకపోతే ఇవన్నీ వేయించాలి అందులో, దీనిలో అవసరం లేదు. ఆ రెసిపీలోనేమో వేయించాలి ఇవన్నీ. సో కొన్ని నీళ్ళు పోసాను, ఎక్కువ వద్దు, మనకి పేస్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఉడకటం ఎక్కువ అవుతుంది. జస్ట్ ఒక 50 ml వాటర్. టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఉల్లిపాయలో ఉంటుంది, అవన్నీ ఊరి మళ్ళీ ఎక్కువైపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ పక్కకు పెట్టేస్తాను. చికెన్ ఫ్రై స్టార్ట్ చేసేస్తాను. కడాయి పెట్టేసుకున్నాను. చక్కగా కొంచెం నూనె తీసుకుంటాను, ఒక 2 tablespoons ఎనఫ్. అంటే మనకి ఫ్రై అవ్వటానికి ఈజీగా ఉండటానికి. మనం ఇంతవరకు నూనె ఎక్కడ వేయలేదు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ అందులో వేసాము. దీంట్లో మ్యారినేట్ చేసేటప్పుడు 2 tablespoons ఉంది, హార్డ్లీ 1.5 tablespoon. అంతేనండి. 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కదా, దీంట్లోకి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేద్దాం. హై ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేద్దాం. ఉడికించటం కాదు, ఫ్రై. అందుకే నేను ఆయిల్ వేసాను కొంచెం. మనం పిల్లలు హోటల్స్లో తిని ఆ టేస్ట్ రాలేదు అని కొన్నిటికి మనం కూడా అనుకుంటాం కదా, అరే నిజమే ఇదేదో డిఫరెంట్ టేస్ట్ ఉందని. ఇది చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేస్తారు, కానీ నేను మరీ తెల్లగా కనపడితే మనకి నచ్చేదండి మన ఇండియన్స్కి. అంటే అది నార్త్ ఇండియానే, మన సౌత్ ఇండియన్స్కి. ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేయండి, ఫ్రై అవ్వటానికి వీలుగా. అంటే మొత్తంకి ఫ్లేమ్ తగలాలి, ఆయిల్ ఉండాలి, ఫ్రై ఉన్నట్టు అవ్వాలి. పద్దాకా తిప్పుతూ ఉంటే వాటర్ ఉరటం తప్పితే వెనకాల కాలదు, మనకి వేగదు. సో అట్లా వేగేటట్టు పెట్టుకోండి, మూత పెట్టండి, ఏం కాదు. అది ఇంకా విజిల్ రాలే మనకి. ఇది ఫ్రై అయ్యేటప్పటికి అది విజిల్ రావటం, చల్లారటం, దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయడం జరగాలి. అందుకే అరగంట ముందు ఇది నానబెట్టేసుకుంటే ఈ 2 పనులు ఒకటేసారి అయిపోతాయి, టైం సేవ్ అవుతుంది మనకి.
ఏం కాదు, మాడదు పొరపాటున కూడా. హై ఫ్లేమ్కి నీళ్ళు ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అదే మీరు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి వేయిస్తే ఊరిన వాటర్ని సెట్ చేయడమే సరిపోతుంది. హై ఫ్లేమ్ మీదనే ఉండాలి. అండ్ పెంక మొత్తానికి ఆయిల్ తగలాలి, మంట తగలాలి. ఎందుకు నొక్కి చెప్తున్నానో అర్థం చేసుకోండి. దాదాపు 5 నిమిషాల నుంచి ఉడుకుతుంది. వాటర్ ఊరుతుంది, ఆయిల్ ఉంది చూసారా. ఇప్పుడు ఇట్లా ఒకసారి తిరిగేయండి. మూత పెట్టేస్తున్నా. సెకండ్ విజిల్ వస్తుంది చూసారా, అది రాగానే కట్టేస్తా. ఇక్కడ దాదాపు 8 నిమిషాలండి అటు ఇటు. అటు సైడ్ 5 మినిట్స్, ఇటు సైడ్ 3 మినిట్స్ అయింది. ఇట్లాగా నీళ్ళు ఎక్కువ ఊరకుండా చూసుకుంటా హై ఫ్లేమ్ మీదే ఉడకనిద్దాం, వేగనిద్దాం. చూసారా కలర్ చేంజ్ అయింది అప్పుడే. అదే మనం సిమ్లో పెడితే వాటర్. నేను ఇంకా హైలోనే ఉంచిన. పెరిగేసాం కదా, దాని తాలూకా ఎఫెక్ట్. కానీ పెరుగు ఉంటేనే పీస్ సప్పలు మెత్తగా వస్తుంది, కొంచెం లైట్ పులుపు ఉంటుంది. అండ్ పెరుగు మంచి మీగడ పెరుగు అయితే కనుక కమ్మదనం వస్తుంది చికెన్ గ్రేవీలో, పీస్లో కూడా. మళ్ళీ మూత పెట్టేస్తున్నా. 15 మినిట్స్. ఇదిగోండి కుక్కర్ విజిల్ వచ్చింది. దాంట్లోంచి ఇవంతా ఈ మిశ్రమాన్ని ఇదిగోండి ఇట్లా వేడివేడిగా ఉంది. దీన్ని కొంచెం ఫ్రీజర్లో పెడతాను, చల్లారాక అప్పుడు మిక్స్ చేసి తీసుకొస్తా. మంచిగా ఒక 12 మినిట్స్ నుంచి ఉడుకుతుంది చికెన్. ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి, ఆయిల్ బయటకు వచ్చింది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రై అవుతుంది సాలిడ్గా. అదే హైలో ఉంచిన నేను, ఏం కావట్లే. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు మీ చికెన్లో నీళ్ళు ఉన్నాయని అడగాలి నేను. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టి ఏమంటారు మాల్స్లో ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ బాక్స్లో ఉన్న చికెన్ తీసుకొచ్చి వండితే ఇన్ని నీళ్ళు ఊరవండి. మనం ఫ్రెష్గా చికెన్ రోడ్ మీద ఆ షాప్లో కొట్టించుకొని వస్తేనే మనకి చికెన్లో ఇన్ని నీళ్ళు ఊరుతాయి. అది దృష్టిలో పెట్టుకొని మీరు హై లో ఫ్లేమ్ అది అడ్జస్ట్ చేసుకోండి. 15 to 20 మినిట్స్ వరకు నాకైతే 15 మినిట్స్ ఆరామ్సే వచ్చింది. ఇంకా నేను మూత కూడా పెట్టాను. ఇప్పుడు ఇంకా ఫ్రై చేస్తా. కొంచెం ఫ్రై కూడా కలుపుకుంటా ఫ్రై కాదు, వేయకుండా ఫ్రై. కరెక్ట్గా 17 మినిట్స్కి మన ఈ పేస్ట్ వచ్చేసింది. కలిపేద్దాం. ఇప్పుడు నేను లో ఫ్లేమ్ పెడుతున్నాను. లో ఫ్లేమ్ పెట్టి ఒక 10 మినిట్స్ ఇట్లా టమాటాతో పాటు ఉడకనిస్తాను, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. 10 నిమిషాలు 15-17 మినిట్స్ ఏమో చికెన్ ఉడికింది. ఆ తర్వాత టమాటా గ్రేవీతోనే ఉడుకుతుంది. సరేనా? 10 మినిట్స్ ఖతం. అంటే దాదాపు 25 to 30 మినిట్స్ వరకు మన చికెన్ ఉడికిపోతుంది. పైగా లో ఫ్లేమ్ మీద హ్యాపీగా ఉడికింది. అండ్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. దీంట్లో నిజానికి క్రీమ్ పోయాలి అని చెప్పాను కదా. చికెన్ చంగేజీ అంటే లైట్గా క్రీమ్ ఉంటుంది. మనం వేసిన పెరుగు మీగడ పెరుగు అనుకొని అలా సంతోషపడతాను నేను. కొంచెం ఇది పొయ్యి మీద పెడుతున్నా. ఇక్కడ ఈ పొయ్యి మీద ఏం చేద్దామంటే ఒక 2-3 బటర్ ప్యాకెట్స్, 10 grams బటర్ ప్యాకెట్స్ 3 వేస్తున్నాను. మీరేమో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ దాంట్లోంచి తీసేయచ్చు. ఇది కొంచెం సేపు అయింది, తీసి బయట పెట్టి క్రీమ్ అవుతుంది. ఇది ఐస్ క్రీమ్ అవుతుంది బటర్ క్యూబ్ వల్ల. బటర్తోనే ఆ చికెన్ ఫ్లేవర్ నేను చెప్పాను కదా, మీకు రెస్టారెంట్లో దొరికే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మీకు కొంచెం కలర్ కోసం చేస్తున్నాము. కారం ఇది అందులో ఎంత వేసాం మనం? 1.5-2 teaspoons కారం వేసాం. ఆ టమాటాలు, ఉల్లిపాయలు, చికెన్, గ్రేవీ, పెరుగు వీటన్నిటికీ 1.5-2 teaspoons సరిపోదు మనకి. మంచిగా బటర్ని ఇట్లా కాగబెట్టి దాంట్లో వేయండి, కారం వేయండి. ఇప్పుడు కారానికి మంచి మనం కలర్ వేసినంత కలర్ వస్తుంది బటర్లో ఇట్లా వేగగానే. దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము, లైట్గా అల్లం తురుము, ఆ ఫ్లేవర్ కోసం అండి. లాస్ట్కి మన చికెన్. ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఈ టైంలో పైన ఇది కలిపితే అసలు కలరే చేంజ్ అయిపోతుంది, పిక్చరే చేంజ్ అయిపోతుంది. ఈ టైంలో మీకు కావాలంటే క్రీమ్ వేస్తే వేసుకోండి, నేను అయిపోయింది. లాస్ట్కి వేసిన అల్లం తరుగు లైట్గా కొంచెం అండి, జస్ట్ అది కూడా ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాల్సినంత కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి, మంచి కలర్ రాలే. అయిపోయి పని చేస్తున్నాం. కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు, అంటే మన రైస్లోకి కాకుండా పుల్కాలోకి, బటర్ నాన్లోకి గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం లూజ్ గ్రేవీతో దించుకోవచ్చు. మనం టమాటా పేస్ట్ వేసాం కదా, దాన్ని కొంచెం లూజ్గా వేయాలి అంతే. సరేనా? నాకు కొంచెం ఉప్పు తగ్గింది. ఇది మీరు చూడకుండా నేను చాలాసార్లు టేస్ట్ చేసిన. ఒక 1/2 teaspoon ఉప్పు వేస్తున్నా అంతే, ఇంకేం వేయాల. మీకు చెప్పకుండా వేయొద్దని వేయలేదు. అది కూడా నేను మంచి పిల్లను కదా, సార్ మెచ్చుకోవచ్చు కదా. అవునవును, నేను మంచిదాన్ని అని ఇంకా మంచిగా ఉంటాను, ట్రై చేస్తాను. అదే మీరు తిట్టారనుకోండి, ఎలాగో తిట్టారు కదా, అలాగే ఉంటే పోలే అనుకుంటున్నాను. బస్ అయిపోయింది. వచ్చి ఖేల్ ఖతం.
చికెన్ చంగేజీ రెడీ. తెల్లటి ప్లేట్లో ఎర్రటి కూర వేస్తే ఎలా ఉంటుంది అంటారు. ఇది మన చికెన్ చంగేజీ. చాలా టేస్టీగా ఉంటుంది. వండిన విధానాన్ని బట్టే మనం ఎస్టిమేషన్ వేసేయచ్చండి ఇది ఎలా ఉంటుందని. ఆల్రెడీ వంట బాగా వచ్చిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఇది ఈజీగా చేయొచ్చు మీరు అని. దీనిలో ఇంకా ఎక్స్ట్రాలు కొన్ని వేసుకోవచ్చు, ఇంకా అది మన సౌత్ ఇండియన్ స్టైల్కి సెట్ అవ్వదు. సో రండి రండి రండి, దయచేయండి, తమరి ఒపీనియన్ మాకెంతో ఇంపార్టెన్స్ మండి. ఇదండి మన చికెన్. ఇది బటర్ నాన్స్లో వాటిలో కూడా చాలా బాగుంటుందండి. కావాల్సినంత గ్రేవీ ఉంటుంది, ఇంకొంచెం లూజ్గా చేయొచ్చు మనం. నాకు ఇష్టం అని చెప్పి ఆ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నా, నాకు చాలా ఇష్టం. వాహ్, సూపర్ అంటే సూపర్ అండి, సూపర్ సే ఊపర్ అండి. చాలా టేస్టీగా ఉంది. నాకే శబాష్ అనుకోవాలని ఉంది, అంత బాగుంది. సో చేస్తారు కదా మరి, నేను కూడా ప్రశాంతంగా తింటాను, మీరు కూడా ప్రశాంతంగా చేసుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోకండి. ఉండనా? సైనింగ్ ఆఫ్ మీ శైలజ. బాయ్ బాయ్.